ఆవేశం కాదు బాబా, ఆవేదన. మా నాన్నకి ఏమవుతుందో నన్న భయం. మర్డర్ కేసులో ఇరికించారు బాబా. ఆయనకి ఏమైనా జరిగితే రిలాక్స్ అవ్వమని చెప్పానా? వెళ్ళు లోపలికి. వెళ్తాను, కానీ మా నాన్నకి ఏదైనా జరిగితే మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టను. తండ్రి నీలా ప్రేమించే కొడుకుండడం ఆ తండ్రి అదృష్టం. అయ్యో తప్పకుండా పాపరా, వదిలేయండిరా. పసిపిల్లలు. అయ్యో మేము ఈ పని చేయకపోతే అమ్మ మమ్మల్ని చంపేస్తుంది. పగలు ప్రతీకారాల కోసం, మీరు బతకడం కోసం ఈ పిల్లల్ని చంపకండ్రా. రే ఒక్కసారి ఆలోచించండి రా. మీకే ఇలాంటి కొడుకులుంటే ఏం చేస్తారు? రే 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 మీకు దండం పెడతాను రా, వదిలేయండి రా. రే 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 కావాలంటే ఇంద్రాడితో వీళ్ళు చంపేసామని చెప్పండి రా. రే మీకు దండం పెడతాను రా. నేను వీళ్ళని దూరంగా తీసుకెళ్ళిపోతాను రా. రే 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 వీళ్ళు చచ్చిపోయారని అబద్ధం చెప్పండి రా. మీకే శిక్ష ఉండదురా. రే 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 నా మాట వినండి రా. రే మీకు దండం పెడతాను రా. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను రా. మీరు కోరినంత డబ్బిస్తాను రా. వదలండి రా, వదలండి రా, వదలండి. నా పేరు మీద 10 ఎకరాల మామిడి తోట ఉందిరా. అది రేపు మీకు రిజిస్టర్ ఆఫీసులో రాసి ఇచ్చేస్తాను రా. ప్లీజ్ రా, పిల్లల్ని వదిలేయండి రా. సరేనయ్యా, ఈ కుర్రాడు మాత్రం అమ్మ కంట పడ్డాడంటే మా ప్రాణానికి ప్రమాదం, అది గుర్తుంచుకోండి. చెప్పండి. చెప్పాల్సింది నువ్వు వైశ్య. ఎందుకు ఇలా చేశావు? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా. వీటిల దాకా తీసుకొచ్చి ఇటు నన్ను అటు మీ నాన్నని ఎందుకు తలదించుకునేలా చేశావు? అంటే మీ బావలాగే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అందుకే వద్దన్నావా? మీలాంటి మంచి వాళ్ళని అవమానిస్తే పాపం చేసినట్టే బద్రి గారు. మరి ఇంకే కారణంతో ఈ పెళ్లిని కాదనుకున్న వైశ్యం? నేను నచ్చలేదా? లేక నేను ఏ విషయంలో అయినా తప్పు చేశానా? కానీ మీ నాన్న నా వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. అప్పుడు కూడా నీ ఇష్టం తెలుసుకున్న తర్వాతే నేను పెళ్లికి సిద్ధపడ్డాను. మీ బావ నన్ను అవమానించినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నాను. ఇలా అర్థాంతరంగా నిర్ణయం మార్చుకుంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైశ్య. మాట్లాడవేంటి వైశ్య? ఏ నాతో మాట్లాడడానికి కూడా నీ మనసు అంగీకరించడం లేదా? లేక ఇలా నిలదీస్తున్నందుకు నా మీద కోపంగా ఉందా? చెప్తాను బద్రి గారు, తప్పకుండా చెప్తాను. మా నాన్నకి చెప్పినా చెప్పకపోయినా మీకు మాత్రం నేను సమాధానం చెప్పి తీరాలి.
ఆలోచిస్తుంది. కాబట్టి టైం వచ్చినప్పుడు నేనే మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పి మీ కాళ్ళ మీద పడతాను. మీరు క్షమిస్తారో శిక్షిస్తారో మీ ఇష్టం. నేను కారణం మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను వైశ్య. నువ్వు క్షమాపణ అడగాలని కోరుకోవడం లేదు, ఆ అవసరం కూడా లేదు. లేదు బద్రి గారు, నా వల్ల మీకు జరిగిన అవమానానికి ఏ విధంగానూ నేను ప్రాయశ్చిత్తం చేసుకోలేను. ప్రస్తుతానికి క్షమించమని అడగడం తప్ప నాకు వేరే అవకాశం లేదు. చిన్న రిక్వెస్ట్, నా అంతట నేను చెప్పే వరకు దయచేసి కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు వైశ్య. కారణం తెలిస్తే ఈ ఇబ్బందిని నీకు దూరం చేయొచ్చు అనే ఆశ, అంతే. అయితే నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పు వైశ్య. మా నాన్నని బయటకు తీసుకొస్తారా? ఆయన జైల్లో ఉంటే ఇక్కడ నాకు నరకంలో ఉన్నట్టుంది. అన్నయ్య బావ వెళ్ళి విడిపించాలని చూసినా నాన్న ఒప్పుకోలేదట. మీరు వెళ్తే ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది, అందుకే అడుగుతున్నాను. దయచేసి ఈ ఒక్క సాయం చేయండి, మీకు జీవితాంతో రుణపడి ఉంటాను. ఇంత ట్రై చేసినా నువ్వు మాత్రం నోరు విప్పడం లేదంటే నీ చేత నిజం చెప్పించడానికైనా ఆ ముసలోని బయటికి తీసుకురావాల్సిందే. తండ్రి మీద ప్రేమతోనైనా మనసులో మాట బయట పెడతావేమో. తీసుకొస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. హాయ్ సార్. హాయ్ బద్రీనారాయణ గారు, ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. పెద్దిరెడ్డి గారికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. పెద్దిరెడ్డి గారికా? ఆయన నా మామగారు. జామీన్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. కానిస్టేబుల్ ఓపెన్. మూవ్. మావయ్య, నువ్వేంటి బాబు ఇక్కడ? మీకు బెయిల్ ఇచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వద్దు బాబు, నేను చేసిన దానికి సూటిగా మొహం చూపించాలంటేనే అదులాగా ఉండాలి. అదేంటి మావయ్య గారు అలా అన్నారు? మరి నన్ను కానివాళ్ళ తీసిపారేశారు. నేను అనాథనని చెప్పగానే నువ్వు మా కుటుంబంలో ఒక్కడివని నన్ను మీరు ప్రేమగా మీ కుటుంబంలో కలుపుకున్నారు. ఇప్పుడు ఆ బంధాన్ని దూరం చేసి మళ్ళీ నన్ను అనాథం చేయొద్దు.
ఒకవేళ నా తండ్రి ఈ పరిస్థితుల్లో ఉంటే నేను విడిపించుకోవడానికి రానా? మీరు నాకు మావయ్య అంటే తండ్రితో సమానం. మీ గురించి అత్తయ్య గారు బెంగ పెట్టుకున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా తాగడం లేదు. మీరు తన కోసమైనా బయటికి రావాలి. రాకపోతే నా మీదొట్టే. మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు బాబు, ఏదో మాట్లాడాలన్నావు. అదేనండి, వైషు ఎందుకు పెళ్ళొద్దందో అర్థం కాలేదు. ఇన్నేళ్లు ప్రాణంగా చూసుకున్న నాకే దాని నిర్ణయానికి కారణం ఏందో తెలియలేదు. ఇక నీకెట్ట అర్థమవుతుందయ్యా? అయినా ఇది నా దురదృష్టం. నీలాంటి మంచి వ్యక్తిని అల్లుడుగా చేసుకునే అదృష్టం చేజారిపోయినది. క్షమించు బద్రి, నీకోసం ఇంకో మంచి సంబంధం చూస్తాను. నా స్వార్థం వల్లే నీకింత బాధ కలిగినదయ్యా. ఒక ఆడపిల్ల తండ్రిగా నీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న కుర్రాన్ని అల్లుండి చేసుకోవాలని ఆరాటపడ్డాను. కానీ నా కూతురే ఇట్లా చేస్తుందని అనుకోలేదు. ఇది వైషు తనకి తానుగా తీసుకున్న నిర్ణయం కాదని నా అభిప్రాయం. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే తనకు నేనంటే ఇష్టమని తెలిసిన తర్వాతే ఈ పెళ్లికి సిద్ధపడ్డాను. అలాంటిది కారణం లేకుండానే ఎందుకు వద్దంటుంది? నాకెందుకో ఇది ఖచ్చితంగా సూర్య పని అనిపిస్తుందండి. అనిపించడం కాదు బద్రి, అదే నిజం. కానీ నా కూతురికి ఏమైనదయ్యా? నిండు మండపంలో పెళ్లి ఆగిపోతే మా నాయన పరువు ఏమైపోతుందని ఆలోచించక్కర్లా? అదేనండి నేను అంటున్నాను. నాకు తెలిసి వైషు మిమ్మల్ని బాధ పెట్టే రకం కాదు. కానీ ఎలాంటి పని చేసిందంటే ఆ సూర్య వైషుని ఏదో మాయ చేశాడనిపిస్తుంది. నిజానికి వైషు కారణం చెప్పకుండా తన మనసులో తానే నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు మీకన్నా ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు. కాకపోతే తను మనసులో మాట బయట పెట్టలేక బాధపడుతోంది. అదేంటో తెలిస్తే సొల్యూషన్ వెతకొచ్చు. తను అలా బాధపడుతుంటే నాకు బాధగానే ఉంది. వద్దు బాబు, వయసు గురించి ఆలోచించి నువ్వు బాధపడద్దు. తను అసలు ఇదంతా ఎందుకు చేసింది, ఏ ఉద్దేశంతో చేసింది, అంత చెప్పలేని బాధ ఏందనేది సమస్య కాదు. ఇప్పుడు నాకున్న బాధ్యత ఒక్కటే, ఇంకో మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేయడం. పెద్దిరెడ్డి కుటుంబం కంటే మంచి సంబంధం దొరకడం అసంభవం అండి. ఇప్పుడు నా గురించి ఆలోచించడం మానేసి వైషు మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. తనతో ప్రేమగా మాట్లాడండి. తన బాధ ఏంటో కనుక్కోండి. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చెయ్యాలో. నీ ఓపిక చెప్తా ఉండదు బాబు. వయసు ఎట్లాంటి మనిషిని కాదనుకుంటా ఉండదు. దానికి సుఖపడే అదృష్టం లేదు. దాని కర్మ అంతే. పదం పదను.
చెప్పేది? అవునమ్మా, అక్షయ్ని ఫాలో అయితే నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు అనుకుంటే వాడే మాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అక్షయ్ మీ నాయన పేరు మీద పూజ చేయించుడేందమ్మా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఆయన కనిపించినందుకు అక్షయ్ కూడా నిజంగానే బాధపడుతుండాడేమో. వాడికంత సీన్ లేదమ్మా. ఖచ్చితంగా నాన్నని వాడే దాచిపెట్టుంటాడు. అట్టా అయితే గుడికి పోయి పూజలు ఎందుకు చేయిస్తుండాడు సిరి? మమ్మల్ని తప్పుదోవ పట్టించటానికి కావాలనే అలా చేసుంటాడు. అంటే మీరతని వెనకాల వెళ్ళినట్టు అక్షయ్ కనిపెట్టుంటాడంటావా? అయ్యుండొచ్చమ్మా. లేకపోతే వాడి కోసం వాడే ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. నాన్న కోసం వెళ్ళాడంటే ఎలా నమ్ముతానమ్మా? ఇంకా ఎన్ని దినాలు సిరి మనకి కష్టాలు? మీ నాయన యాడుంటాడో ఎట్ట కనిపెట్టేది? బాధపడకమ్మా, నాన్నకేమీ కాదు. దేవుడెప్పుడు న్యాయం వైపే ఉంటాడు. నిజంగానే దేవుడుండుంటే ఈ పాటికి నా బాధ ఆయనకు అర్థమై ఉండేది సిరి. అయినా ఏ రోజైనా నా బాధ తీర్చినాడా? ఇన్ని దినాలు నా భర్త నన్ను అర్థం చేసుకోలేదన్న బాధతోటి నరకం అనిపించినాను. ఇప్పుడు నీ వల్ల ఆయన మారి నన్ను అర్థం చేసుకునే సమయంలో ఆయనే కనిపించకుండా పోయినాడు. ఇంకోవైపు పెద్దిరెడ్డి అన్న జైల్లో ఉంటాడు. ఏడు చూసినా కష్టాలే తప్ప మన కన్నీళ్లు దుడిసే మార్గం ఏమీ కనిపించట్లేదు సిరి. హలో, అవునా? చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను. ఏమైనాదమ్మా? మామయ్య బెయిల్ మీద బయటకు వచ్చాడంటమ్మా. నిజంగానా? ఎంత సల్లటి కబురు చెప్పినావు సిరి. కానీ బెయిల్ ఇప్పించింది బద్రి అంటమ్మా. బద్రీనా? అంటే ఇంకా మంచోళ్ళలాగా నటిస్తూ మా అన్నని మోసం చేస్తూ ఉంటాడన్నమాట. ఇంకా ఆలస్యం చేయడం మంచిది గచ్చరి. ఇప్పుడే పోయి బద్రి గురించిన నిజం మా అన్నకి చెప్పేద్దాం పద. మామయ్య మన మాట వినడమ్మా. వింటాడు. మా అన్న నా మాట నమ్ముతాడు. ఆ నమ్మకం నాకున్నది. ముందు నువ్వు పద రా. తాగడానికి ఏదైనా తీసుకొస్తాను.
కూతురు చచ్చిపోయి 2 రోజులైనది.